ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కోహెడ్ ప్రాంతంలో అంతర్జాతీయ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బుధవారం ఉదయం బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయం వద్ద రేవంత్ రెడ్డి పటానికి వర్తకులు పాలాభిషేకం చేశారు. అనంతరం వర్తకులంతా సమావేశమై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అధ్యక్షత వహించారు. PSLV 59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. రేపు సాయంత్రం 4 గంటల 12 నిమిషాలకు ప్రయోగిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. రాకెట్లో సాంకేతిక లోపం, వాతావరణంలో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రయోగం వాయిదా పడినట్లుగా వెల్లడించారు. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇవాళ ప్రయోగించినటువంటి PSLV C-59 రాకెట్ లాంచింగ్ కూడా వాయిదా పడింది. సాంకేతిక కారణాలు, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఈ ప్రయోగాన్ని వాయిదా వేస్తూ ఇస్రో నిర్ణయం తీసుకుంది. ఇవాళ సరిగ్గా సాయంత్రం 4 గంటల 8 నిమిషాలకు ఇస్రో ఇటు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి కూడా ఈ రాకెట్ను ప్రయోగించాల్సి ఉంది. అయితే అనుకోకుండా ఒక్కసారిగా కూడా వాతావరణంలో మార్పులు, అదేవిధంగా ఇటు ఉపగ్రహంలో కూడా కొంత సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రయోగాన్ని రేపటికి వాయిదా వేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. రేపు సాయంత్రం సరిగ్గా 4 గంటల 12 నిమిషాలకు ఈ రాకెట్ని కూడా నింగిలోకి పంపిస్తామని చెప్పి ఇస్రో కాసేపటి క్రితమే ప్రకటించింది. తన అధికారిక వెబ్సైట్లో కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక్కసారి PSLV C-59 రాకెట్ గురించి కనుక చర్చించుకుంటే, PSLV C-59 రాకెట్ ద్వారా ప్రోబా 3 అనే ఒక ఉపగ్రహాన్ని కూడా నింగిలోకి పంపించేందుకు శాస్త్రవేత్తలు అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రోబా 3 అనేది దీంట్లో 2 శాటిలైట్స్ కూడా ఉంటాయి అంతర్భాగంగా. ఈ 2 శాటిలైట్లు కూడా నింగిలోకి వెళ్ళిన తర్వాత సూర్యుని పైన అధ్యయనం చేయడం, సూర్యకిరణాలని అవసరమైతే కృత్రిమంగా కూడా ఏర్పాటు చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిలో 310 కిలోల బరువైనటువంటి కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్తో పాటు 240 కేజీల బరువైనటువంటి ఓకల్టర్ స్పేస్ క్రాఫ్ట్లను కూడా నింగిలోకి పంపించబోతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇది పోస్ట్ పోన్ కూడా కావడంతో ఇక్కడికి వచ్చినటువంటి శాస్త్రవేత్తల బృందం అంతా కూడా పూర్తి స్థాయిలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే కృత్రిమంగా ఈ సూర్యగ్రహణాన్ని సృష్టించడంతో పాటు సూర్యకిరణాలని పూర్తిగా కూడా ముందుకు తీసుకెళ్లడంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి ఇస్రో సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రక్రియ అయితే శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ప్రారంభమైంది. మొదటి ప్రయోగ వేదిక నుంచి ఇది నింగిలోకి పోవాల్సి ఉంది. అయితే ఒక్కసారిగా వాతావరణ మార్పులు, అటు సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఇందుకు సంబంధించి పూర్తిగా కూడా ఈ ప్రక్రియను ఆపేస్తూ రేపు సరిగ్గా సాయంత్రం 4 గంటల 12 నిమిషాలకి ఈ ప్రయోగాన్ని కూడా నిర్వహించేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. మరోవైపు ఏదైతే న్యూ స్పేస్ ఇండియా అనేది పూర్తి స్థాయిలో కూడా వాణిజ్యపరంగా అనేక దేశాల నుంచి ఉపగ్రహాలని తీసుకొచ్చి పూర్తిగా కూడా ఇటు శ్రీహరికోటలోని ఏదైతే ఇస్రో నుంచి కూడా పంపించేందుకు అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగానే న్యూ స్పేస్ ఇండియా ఇప్పటికే అనేక శాటిలైట్లను ఇస్రో ద్వారా పంపించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రోబా 3 అనే ఉపగ్రహం కూడా విదేశానికి సంబంధించినటువంటి ఉపగ్రహం కావడం విశేషం. అయితే వాణిజ్యపరంగా ముందుకు వెళ్తున్నాము, వాణిజ్యపరంగా భారతదేశంలోని ఇస్రోకి కూడా కాసుల పంట కురిపించే విధంగా న్యూ స్పేస్ ఇండియా పనిచేస్తుందని చెప్పి ఇస్రో చెప్తోంది. ఈ నేపథ్యంలోనే రేపు అంటే ఇవాళ వాయిదా పడినటువంటి ప్రయోగం కూడా రేపు నిర్వహించేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తిరుమల శ్రీవారి ఆలయం, అదేవిధంగా చెంగాలం పరమేశ్వరి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇవాళ శ్రీహరికోటకి చేరుకున్నారు. రాకెట్కి సంబంధించి ప్రయోగాన్ని కూడా పూర్తిగా పర్యవేక్షించారు. మరో అర్ధగంట సమయం ఉన్న సమయంలో ఒక్కసారిగా కూడా సాంకేతిక లోపం తలెత్తడంతో ఇందుకు సంబంధించి ఏదైతే ప్రయోగాన్ని వాయిదా వేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ శ్రీహరికోట నుంచి పంపించాల్సినటువంటి రాకెట్ ప్రయోగం మాత్రం తాత్కాలికంగా వాయిదా పడింది. రేపు సాయంత్రం 4 గంటల 12 నిమిషాలకు ఇందుకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇది PSLV C-59 రాకెట్ ప్రయోగంలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి